కథల్లోని మరొక కథ కనిపించని గిన్నె. ఏసేపు తన ప్రధాన సేవకునితో, ఈ మనుష్యులు మోయగలిగినంత ధాన్యం వారి గోనె సంచుల్లో నింపండి. అందరిలో చిన్నవాడి గోనె సంచిలో నా వెండి గిన్నె, అతని డబ్బు కూడా ఉంచండి అని చెప్పాడు. సేవకుడు అలాగే చేశాడు. ఉదయాన్నే అన్నదమ్ములంతా గాడిదల మీద బయలుదేరి నగరాన్ని దాటి కొద్ది దూరం వెళ్లారో లేదో, ఏసేపు తన ప్రధాన సేవకునితో, తొందరగా వెళ్ళి ఆ మనుషుల వెంటపడి పట్టుకోండి అన్నాడు. నేను మీకు ఎంతో మేలు చేస్తే నాతో ఇలా ఎందుకు ప్రవర్తించారు? నా యజమాని వెండి గిన్నెను ఎందుకు దొంగతనం చేశారు? నీళ్లు, ద్రాక్షారసం తాగటానికి, ఇంకా భవిష్యత్తు గురించి ముందుగా తెలియచేయటానికి కూడా మా యజమాని ఆ పాత్రనే ఉపయోగిస్తాడు అని వారితో చెప్పమని తన సేవకుడిని పంపించాడు. ఆ సేవకుడు వెళ్ళి వారిని పట్టుకొని ఏసేపు చెప్పమన్న మాటలన్నీ వారికి చెప్పాడు. అప్పుడు వారు ఎంతో భయంతో, అయ్యో, మీరు ఇలా మాట్లాడితే ఎలా? మమ్మల్ని నమ్మండి, మేము ఏ తప్పు చేయలేదు. పోయినసారి మా గోనె సంచుల్లో చిక్కిన డబ్బును చూసి మేం దాన్ని తిరిగి తీసుకువచ్చి మీకే ఇచ్చాం. మీ యజమాని ఇంటి నుంచి వెండి, బంగారాల్ని మేమెందుకు దొంగలిస్తాం? అయ్యా, మాలో ఎవరి దగ్గరైనా ఆ వెండి గిన్నె ఉంటే వారికి మీరు మరణశిక్ష విధించండి. మిగిలిన వారంతా మీకు బానిసలుగా ఉంటాం అన్నారు. అందుకు ఆ సేవకుడు ఇలా అన్నాడు, సరే, అలాగే. ఆ గిన్నె ఎవరి దగ్గరైతే దొరుకుతుందో వారు మాత్రమే మాకు బానిసలుగా ఉంటారు. మిగిలిన వారు పోవచ్చు. వెంటనే అన్నదమ్ములు వారి గోనెల్ని కిందకి దింపారు. ఒక్కొక్కరు తమ గోనె విప్పారు. అప్పుడు ఏసేపు సేవకుడు పెద్దవాని గోనె మొదలుకొని చిన్నవాని దాకా జాగ్రత్తగా వెతికితే చిన్నవాడైన బెన్యామీను గోనె సంచిలో ఆ గిన్నె దొరికింది. వాని గోనెలో అది చూచి అన్నలంతా ఆందోళన చెందారు. వారంతా గోనెలను వారి గాడిదల మీదకి ఎక్కించుకుని తిరిగి మళ్ళీ ఈజిప్టు పట్టణానికి వచ్చారు. వారు ఏసేపు ఇంటికి వచ్చినప్పుడు ఏసేపు ముందుకు వచ్చి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశారు. ఏసేపు ఇలా అన్నాడు, మీరు చేసిన పనేంటి? నా పద్ధతిలో నేను పట్టుకోగలనని మీకు తెలియదా? అప్పుడు యూదా, అయ్యా, మేమేం చెప్పగలం? మేము తప్పు చేయలేదని ఎలా కనపరుచుకోగలం? దీని ద్వారా దేవుడే మా పాపాన్ని చూపించాడు. అయ్యా, ఆ గిన్నె ఎవరి దగ్గర దొరుకుతుందో అతను మాత్రమే కాదు, మేమందరం కూడా మీకు బానిసలమే అన్నాడు. అందుకు ఏసేపు, అలా కుదరదు, నేనెప్పుడూ అలా చేయను. ఎవరి దగ్గర ఆ గిన్నె దొరుకుతుందో వాడే నాకు బానిసగా ఉండాలి. మిగిలిన వారంతా తిరిగి మీ నాన్న దగ్గరికి వెళ్ళవచ్చు అని అన్నాడు. అందుకు యూదా చేతులు జోడించి దుఃఖంతో ఏసేపును బతిమలాడుతూ, అయ్యా, దయచేసి ఒక్క మాట మీతో మనవి చేసుకోనివ్వండి. నా మీద కోపపడవద్దని ప్రార్థిస్తున్నాను. మీరు రాజు అంతటి వారు, మా మాట కొద్దిగా ఆలకించమని ప్రాధేయపడుతున్నాను. అయ్యా, మీరు ఒక్కసారి మమ్మల్ని, మీకు నాన్న లేడా, ఇంకొక తమ్ముడు ఉన్నాడా అని అడిగారు. అప్పుడు మేం మీతో, మాకు నాన్న ఉన్నాడు. ఆయన చాలా ముసలివాడు. పెద్ద వయసులో ఆయనకు కలిగిన మా చిన్న తమ్ముడు కూడా ఉన్నాడు. అయితే ఆ చిన్న తమ్ముని అన్న చనిపోయాడు. మా నాన్నకు ఆ తమ్ముడంటే చాలా ప్రేమని మీకు చెప్పాం. అప్పుడు మీరు మా తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రమ్మన్నారు. వాడు నాన్నని వదిలి రాలేడని, ఒకవేళ అలా వస్తే ముసలితనంలో ఉన్న మా నాన్న చనిపోతాడని కూడా చెప్పాం. అయితే మీరు మీ చిన్న తమ్ముడు లేకుండా మీరు మళ్ళీ నా దగ్గరికి రావద్దని ఖండితంగా చెప్పారు. మేం మా నాన్న దగ్గరకు వెళ్ళి మీరు చెప్పినదంతా చెప్పాం. కొంతకాలమైన తరువాత మళ్ళీ మీ దగ్గర ధాన్యం కొనుక్కొని రమ్మని మా నాన్న చెప్పాడు. అందుకు మేం వెళ్ళలేం. మా చిన్న తమ్ముడు మాతో వస్తే తప్ప ఆ ప్రభుత్వ అధికారిని చూసే అవకాశం మాకు లేదు అని చెప్పాం. అప్పుడు మా నాన్న, నా భార్య రాహేలుకు 2 కుమారులు. ఇప్పటికే ఆ 2 ఒకరిని పోగొట్టుకున్నాను. అడవి జంతువులు వాడిని ముక్కలు ముక్కలుగా చేసి ఉంటాయి. ఒకవేళ ఈ చిన్నవాడికి కూడా అలాంటిది ఏదైనా జరిగితే ఆ ముసలితనంలో నేను ఆ విచారంతోనే చనిపోతాను అని అన్నాడు. యూదా ఇంకా చెప్తూ, అయ్యా, ఇప్పుడు ఈ తమ్ముడు కూడా లేకుండా నేను మీ నాన్న దగ్గరికి తిరిగి వెళ్తే ముసలితనంలో ఉన్న
మా నాన్న తప్పక మరణిస్తాడు. మా నాన్న పండు ముసలి. ఆయనకు ఈ తమ్ముడంటే చాలా ప్రేమ. ఆయన దగ్గరికి వినిని తీసుకొని వెళ్ళకపోతే జీవితాంతం నేను ఆ నిందను మోయాల్సి వస్తుంది. ఇంతకంటే మీకేం చెప్పను అయ్యా. నా తమ్ముడికి బదులుగా నేను మీకు బానిసగా ఉంటాను. మిగతా వారితో కలిసి వానిని వెళ్ళనివ్వండి. ఆ తమ్ముడు నాతో లేకుండా నేను మా నాన్న దగ్గరికి ఎలా వెళ్ళగలను? మా నాన్న చనిపోవడం నేను చూడలేను. ఆ బాధను భరించలేను అంటూ వేదనతో చెప్పాడు.